Welcome to Talent Beginners YouTube channel. Everyone have talent. Today I am explaining about quantum numbers. Quantum numbers. Here each electron in an atom is described by a set of three numbers n, l and ml. These numbers are called quantum numbers. You know, if it is an atom, in middle the nucleus is there. In this nucleus, protons, positive charged particles, and neutrons, no charged particles are present. But the electrons, the negative charged particles, are revolving around the nucleus. This is the Rutherford model of an atom. So the electrons are revolving around the nucleus. Here the electrons are negative charged particles. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్. ఈ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ, అంటే న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ప్రజెంట్ అయినటువంటి న్యూక్లియస్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటున్నాయి అంటమ్మా ఆర్బిట్స్లో. ఆ ఆర్బిట్స్ ఏంటి, వ్యాలెన్సీ ఏంటి అనేది మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాము. మనం అది ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆక్టేట్ రూల్ వీడియో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి. సో ఈ ఎలక్ట్రాన్స్ని మనం డిస్క్రైబ్ చేయడానికి, అదే దాన్ని ఇండికేట్ చేయడానికి, ఆ ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికే మనం ఈ క్వాంటమ్ నెంబర్స్ని ఇన్వెంట్ చేశారమ్మా. ఈ ఎన్ఎల్ఎంఎల్ అంటే ఏంటి, అవి అసలు ఎన్ని టైప్స్ చూద్దాం. ద క్వాంటమ్ నెంబర్స్ ఇండికేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఇన్ స్పేస్ అరౌండ్ ది న్యూక్లియస్. ఇప్పుడే చెప్పాను కదండి, న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క ఫైండింగ్, వాటిని కనిపెడతాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఒక కరెక్ట్ వేలో మనం పర్ఫెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ క్వాంటమ్ నెంబర్సే ఇండికేట్ చేస్తాయంట. వాట్ ఇన్ఫర్మేషన్ డూ ద క్వాంటమ్ నెంబర్స్ ప్రొవైడ్? ఏం ఇన్ఫర్మేషన్ క్వాంటమ్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తుంది? ద క్వాంటమ్ నెంబర్స్ డిస్క్రైబ్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ స్పేస్ ఎంత ఉంది అనేది ఇక్కడ క్వాంటమ్ నెంబర్స్ మనకి రిప్రజెంట్ చేస్తాయమ్మా. వేర్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఫౌండ్ అండ్ ఆల్సో దేర్ ఎనర్జీస్. ఎలక్ట్రాన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి వాటి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, దీస్ ఆర్ కాల్డ్ అటామిక్ ఆర్బిటల్స్. వాటిని మనం ఆ ఎనర్జీస్ని అటామిక్ ఆర్బిటల్స్గా ఇక్కడ మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, వాట్ డస్ ఈచ్ క్వాంటమ్ నెంబర్ సిగ్నిఫై? ఒక్కొక్క క్వాంటమ్ నెంబరు దేన్ని సిగ్నిఫై చేస్తుంది, ఏం చెప్తుంది అనేది కూడా ఇప్పుడు చూద్దామమ్మా. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. It is denoted by small n. The principal quantum number is related to the size and energy of the main shell. మెయిన్ షెల్ అనేది మనం ఇక్కడ మనకి రూదర్ఫోర్డ్ మోడల్లో కనుక న్యూక్లియస్ చుట్టూ కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ అని చెప్పి మనం మెయిన్ షెల్స్గా తీసుకుంటే ఆ మెయిన్ షెల్స్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది, దాని యొక్క ఎనర్జీ ఎంత ఉంటుందో ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్ అనేది మనకి తెలియజేస్తున్నాము. ఎన్ హ్యాస్ పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్ 1, 2, 3 అండ్ సో ఆన్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో కూడా ఉంటుంది. అయితే జీరో నెగిటివ్ నెంబర్స్ని తీసేయగా రిమైనింగ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 అండ్ సో ఆన్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్ అంటాము. ఇక్కడ ఎన్ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యే ఈ మెయిన్ షెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది అంటాము. చూడండి, ఇక్కడ యాజ్ ఎన్ ఇంక్రీజెస్ the shells become larger and the electrons in those shells are farther from the nucleus. n వాల్యూ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, సపోజ్ n వాల్యూ ఫస్ట్ 1 అండి, ఈ 1ని మనం k అనుకుంటాం. ఇక్కడ 1ని k అనుకుంటాం, సెకండ్ షెల్ని ఎల్ అంటాం, థర్డ్ షెల్ని ఎం అంటాం, ఫోర్త్ షెల్ని ఎన్ అంటాం. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయమ్మా ఇవి. ఒకసారి మీరు వెళ్ళి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ చూసుకుంటే మీకు దీని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో లిజన్, సో ఎప్పుడైతే ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో ఆ షెల్ ఏమవుతుందంటమా, బికమ్స్ లార్జర్. అవునా కదా? ఇదిగోండి, ఫస్ట్ కే షెల్, నెక్స్ట్ సెకండ్ షెల్ ఎల్ షెల్, నెక్స్ట్ థర్డ్ షెల్ ఎం షెల్, తర్వాత ఫోర్త్ షెల్ ఎన్ షెల్. సైజ్ పెరుగుతుంది కదమ్మా, ఇక్కడ సైజ్ పెరుగుతుంది. సో అలాగే ఎనర్జీ కూడా పెరుగుతుంది. అండ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ దోస్ షెల్స్
ఆర్ ఫార్దర్ ఫ్రమ్ ది న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఫస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఎక్కడ తిరుగుతాయి? ఈ ఆర్బిట్లో తిరుగుతున్నాయి, ఈ మెయిన్ షెల్లో కే షెల్. సెకండ్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఇక్కడ తిరుగుతున్నాయి. ప్లానెటరీ మోషన్ అని చెప్పి మన సన్ చుట్టూ కనుక ప్లానెట్స్ ఎలా తిరుగుతాయమ్మా, ఒక సెక్టైన్ యాక్సిస్లో ఇక్కడ రివాల్వ్ అవుతూ ఉంటాయి కదా, అలా ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ చుట్టూ అలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ షెల్కి పెరుగుతున్న కొద్దీ ఇక్కడ సైజు పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎలక్ట్రాన్స్ ఫార్దర్ ఫ్రమ్ ది న్యూక్లియస్ నుంచి చాలా దూరంగా ఉంటూ అవి రివాల్వ్ అవుతూ ఉన్నాయి. అవును కదా, ఫస్ట్ షెల్కి ఎలక్ట్రాన్స్ రివాల్వేషన్ చూడమ్మా డిస్టెన్స్, సెకండ్ షెల్ డిస్టెన్స్ చూడండి. అవునా, ఎలక్ట్రాన్స్ ఇక్కడ రివాల్వ్ అవుతుంది, పెరుగుతుందా లేదా? ఫార్దర్ ఫ్రమ్ ది న్యూక్లియస్. థర్డ్ షెల్ చూడండి గ్యాప్, నెక్స్ట్ ఫోర్త్ షెల్, అట్లా అన్నమాట. నెక్స్ట్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ ఎన్ ఆల్సో మీన్స్ హయ్యర్ ఎనర్జీ. అంటే ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే ఎనర్జీ లెవెల్ కూడా పెరుగుతుంది. n is equal to 1, 2, 3 and so on are often represented by the letters K, L, M and so on. For each n value there is one main shell. ఒక్కొక్క n వాల్యూ, ఒక్కొక్క ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కు ఉన్నటువంటి n వాల్యూ ఒక్కొక్క మెయిన్ షెల్ని రిప్రజెంట్ చేస్తుంది. వాటికే మనం నేమ్స్ ఇస్తే K, L, M and N. నెక్స్ట్ వన్, ద యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనుకున్నాం, దాన్ని ఎన్గా స్మాల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఎల్ అమ్మ, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. దీన్ని మనం అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటాం. సో చూడండి, ఇక్కడ ఎల్ హ్యాస్ ఇంటీజర్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1. బాగా గమనించడమ్మా, 0 నుంచి n-1 వరకు. అంటే ఇక్కడ n వాల్యూస్ ఏంటి? పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్ అని చెప్పుకున్నాం. 1, 2, 3 అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ వచ్చేపటికి ఎల్తో డినోట్ చేస్తామమ్మా, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ కూడా అని అంటాము. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి అమ్మా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి ఎక్కడి వరకు ఉంటాయి అంటే n-1 వరకు ఉంటాయి. అంటే సపోజ్ n వాల్యూ 1 అనుకోండి, n వాల్యూ 1 అనుకోండి. n వాల్యూ 1 అంటే l వాల్యూ n-1 కదా. సో 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో l వాల్యూ 0. n1 అయితే l 0, n2 అయితే l 1, 2 - 1 1, n3 అయితే l n-1. అర్థమవుతుందమ్మా? సో l అంటే n-1. సో n4 అయితే l n-1, 4 - 1 3, అలా అనమాట. చూడండి, ఇక్కడ ఈచ్ వాల్యూ ఆఫ్ ఎల్ ఈజ్ రిలేటెడ్ టు ది షేప్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ సబ్షెల్. మీరు బాగా గమనించుకోవాలి, ఎన్ అనేదేమో మెయిన్ షెల్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎన్ అనేది. మరి ఎల్ అనేది ఏంటిదమ్మా? సబ్షెల్ మెయిన్ షెల్లో ఇంకొక సబ్షెల్ ఉంటుంది. ఆ సబ్షెల్ని ఈ యొక్క యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్, దట్ ఈజ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఎల్ ఈజ్ రిలేటెడ్ టు ది షేప్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ సబ్షెల్ ఇన్ ద స్పేస్ అరౌండ్ ది న్యూక్లియస్ చుట్టే ఉంటాయమ్మా ఇవి కూడా సబ్షెల్స్. చూడండి, ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ఎల్ ఫర్ ఏ పర్టిక్యులర్ సబ్షెల్ ఈజ్ జనరల్లీ డిజిగ్నేటెడ్ బై ది లెటర్స్ ఎస్, పి, డి, ఎఫ్ సబ్షెల్స్ యాజ్ ఫాలోస్. అదవుతుందమ్మా, ఈ సబ్షెల్స్ని మన పేరేంటమ్మా? ఎస్పిడిఎఫ్ అనే సబ్షెల్స్ని మనం నియమిస్తాం అనమాట. ఈ లెటర్స్ని డిజిగ్నేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చెప్పాను కదా, ఎల్ వాల్యూ n వాల్యూ 1 అయితే l వాల్యూ 0, ఎందుకంటే n-1 తీసేసేయాలన్నమాట. ఇక్కడ ఉన్న n వాల్యూస్కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే l వాల్యూస్ వస్తాయి. ఎల్ నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2, l ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 3, l ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 4, l ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ ఈ 0 అనే ఎల్ అనేది 0 అయితే దాని ఆ సబ్షెల్ పేరేంటమ్మా? ఎస్ అనే సబ్షెల్. L1 అయితే ఆ సబ్షెల్ పి అనే సబ్షెల్, L2 అయితే డి అనే సబ్షెల్, L3 అయితే ఎఫ్ అనే సబ్షెల్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1 దేర్ ఈజ్ ఓన్లీ 1 సబ్షెల్ విత్ l ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదమ్మా, n వాల్యూ 1 అయితే l వాల్యూ ఎంత? n-1. సో
1 మైనస్ 1 0 కాబట్టి 0 అనే సబ్ షెల్ ఒకటి మాత్రమే ఉంటుంది. n ఈజ్ ఈక్వల్ టు 1 అనే మెయిన్ షెల్ కే షెల్లో. దిస్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ 1s ఆర్బిటల్. దాన్ని మనం ఏమంటామా 1s ఆర్బిటల్. ఆర్బిటల్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్, వెన్ n ఈజ్ ఈక్వల్ టు 2 దేర్ ఆర్ 2 సబ్ షెల్స్. n 2 అయితే l ఏమవుతుందమ్మా n మైనస్ 1 అయితే 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. మరి 1 ఒకటే వచ్చింది కదండి, ఇక 2 సబ్ షెల్స్ ఎలా వచ్చినాయి అంటారా? జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఎల్ అనే ఇంటిజర్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత? ఎన్ వాల్యూ 2 అయితే ఎల్ వాల్యూ ఎంత వచ్చింది? 1. 1 అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 0 నుంచి స్టార్ట్ చేయాలి. హోల్ నెంబర్స్ అమ్మ ఇక్కడ 0 1. సో 0 అనే సబ్షెల్ ఉంది, ఎన్ వాల్యూ 2 అయితే 1 అనే సబ్షెల్ కూడా ఉంది. 0 అంటే ఎస్ఎస్ఎల్ ఉంది, 1 అంటే పీ సబ్షెల్ కూడా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అనే మెయిన్ షెల్లో ఉన్నాయి. సో అందుకనే మనం దాన్ని ఏమంటామా ద 2s సబ్షెల్ అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ద 2p సబ్షెల్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీకు మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎల్ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది మనం ఏ సబ్షెల్ కింద తీసుకున్నాం? ఫస్ట్ది అయితే కే షెల్, సెకండ్ది అయితే ఎల్ షెల్, థర్డ్ది అయితే ఎం షెల్, ఫోర్త్ అయితే ఎన్ మెయిన్ సబ్షెల్స్ మెయిన్ షెల్స్గా చెప్పాం కదా. కేఎల్ఎంఎన్ అనేవి 4 మెయిన్ షెల్స్గా ఇందాక మనం టేబుల్లో కూడా చూపించాం కదా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎన్ వాల్యూ, ఎన్ మెయిన్ షెల్. ఎన్ మెయిన్ షెల్లో ఎల్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఎంతమ్మా? ఎల్ అంటేనే ఎన్ మైనస్ 1. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అంట? 4. 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. మ్యాక్సిమం వాల్యూ ఎంతమ్మా? 3 ఎన్ మైనస్ 1. సో ఇక్కడ జాగ్రత్త గమనించాలమ్మా. హౌ మెనీ వాల్యూస్ కెన్ ఎల్ హ్యావ్ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4? ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ మనం చెప్పింది. ఇక్కడ మనం ఏం చెప్పామమ్మా? మ్యాక్సిమం వాల్యూ. మరి ఇక్కడ ఏమడుగుతున్నాడు? హౌ మెనీ వాల్యూస్ కెన్ ఎల్ హ్యావ్ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4? ఎన్ 4 అయితే ఎన్ని వాల్యూస్ ఎల్లుకుంటాయి అని అడుగుతున్నాడు. ఎంత ఉంటాయి? సేమ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాము? 3. 3 అంటే ఇవి ఎల్ అనేది హోల్ నెంబర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. 0 టు ఎన్ మైనస్ 1 వరకు ఉంటాయి సబ్షెల్స్, అవునా కదా? సో హోల్ నెంబర్స్ 3 వరకు స్టార్ట్ చేస్తే 0 1 2 3 ఎన్ని వాల్యూస్ వచ్చినాయమ్మా? హౌ మెనీ వాల్యూస్ కెన్ ఎల్ హ్యావ్ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? మొత్తం 4 ఎల్ వాల్యూస్ ఉన్నాయమ్మా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 వాల్యూస్ ఉన్నాయి. ఏంటవి? 0 1 2 3 ఈ సబ్షెల్స్ ఎల్ వాల్యూస్. 0 అంటే ఎస్ సబ్షెల్ ఉంది, 1 అంటే పీ సబ్షెల్ ఉంది, 2 అంటే డి సబ్షెల్ ఉంది, 3 అంటే ఎఫ్ సబ్షెల్ ఉంది. నెక్స్ట్ ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్. ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్ హ్యాస్ ఇంటీజర్ వాల్యూస్ బిట్వీన్ మైనస్ ఎల్ అండ్ ఎల్. ఇంటీజర్ వాల్యూస్ అంటే ఇక్కడ వచ్చేప్పటికి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయమ్మా, 0 ఉంది అండ్ పాజిటివ్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయినవి ఉన్నాయి ఈ యొక్క మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్లో, ఇంక్లూడింగ్ 0. Thus for a certain value of L there are 2L plus 1 integer values of ML as follows. అంటే L అనేది ఒకటి ఉంటే ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటమ్మా? 2L plus 1 అంత ఇంటిజర్ వాల్యూస్ ఉంటాయంట. ఇవి ఎలాగో నెక్స్ట్ చెప్తాను, జాగ్రత్తగా. ML as follows: minus L plus 1 and so on, minus 1 0 1 and so on, plus L minus 1 plus L ఇలా అనమాట. మైనస్ ఎల్ నుంచి ప్లస్ ఎల్ వరకు. ఇవి ఏంటో ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను, జాగ్రత్తగా. దీస్ వాల్యూస్ డిస్క్రైబ్ ద ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటల్ ఇన్ స్పేస్ రిలేటివ్ టు అదర్ ఆర్బిటల్స్ ఇన్ ద ఆటమ్. ఆర్బిటల్ ఇందాక చెప్పుకున్నాం కదమ్మా. ఆర్బిటల్ అంటే ఇట్ ఈజ్ ఎ ప్లేస్ విచ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్. ఈ ఆర్బిటల్లో ఎలక్ట్రాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అవి ఎలా ప్రజెంట్ అయి ఉంటాయి? అవి ఎక్స్ యాక్సిస్లో ఉంటాయా, వై యాక్సిస్లో ఉంటాయా, జెడ్ యాక్సిస్లో ఉంటాయా? ఆ సబ్షెల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్
ఎలా ఉంటాయి అనేది ఈ ఆర్బిటల్లో ఉన్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబరు డిసైడ్ చేసి చెప్తున్నాము. సో అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. వెన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ వాల్యూ 0 నుంచి కదా స్టార్ట్ అయ్యేది. ఎల్ వాల్యూ 0 అయితే మరి ఎంఎల్ వాల్యూ ఎంత? ఎంఎల్ వాల్యూ ఎంత? 0 అంటే 0నే, నెగిటివ్ నెంబర్స్ లేవు, పాజిటివ్ నెంబర్స్ లేవు, ఇంకేమీ లేవు. 0 అంటే ఒక్కటే ఉంది కాబట్టి ఎంఎల్ వాల్యూ 1. అంటే దీన్ని ఈక్వేషన్లో కూడా పెట్టి చూపించాడు చూడండి. ఎల్ వాల్యూ 0, ఎల్ ప్లస్లో 0 పెట్టాం, 2 0 0, 0 + 1 1, అంటే ఎంఎల్ వాల్యూ ఎంతమ్మా? 1. అండ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 వాల్యూ ఆఫ్ ఎంఎల్. దస్ వీ హ్యావ్ ఓన్లీ 1 ఆర్బిటల్. ఇన్ ఆర్బిటల్స్ ఉన్నట్టమ్మా? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ షెల్? ఎస్ అనే సబ్ షెల్లో ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయమ్మా? ఓన్లీ 1 ఆర్బిటల్ మాత్రమే ఉంది. ఒక ఆర్బిటల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మనం ప్లేస్ చేయగలుగుతాం, మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ 1s. ఈ 1s అనేది ఒక ఆర్బిటల్. ఓకేనా? చూడండి ఇక్కడ నెక్స్ట్, వెన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ 1 అయితే 2l + 1, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎల్ ప్లేస్లో 1 పెట్టాం, 2 1s are 2, 2 + 1 3, అంటే ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయమ్మా? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే పీ సబ్ షెల్లో ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి? 3 ఆర్బిటల్స్ ఉన్నాయి. దట్ ఈస్ 3p ఆర్బిటల్స్ విత్ డిఫరెంట్ ఓరియంటేషన్స్ అలాంగ్ ఎక్స్ వై జెడ్ యాక్సిస్. చెప్పాను కదమ్మా, ఏ ఓరియంటేషన్లో ఉన్నాయి? ఉండడానికి 3 ఆర్బిటల్స్ ఉన్నాయి. ఆ ఉన్న 3 ఆర్బిటల్స్లో ఇక్కడ ఎలా ఓరియంటేషన్ ఉంది? ఎక్స్ యాక్సిస్లో ఎలా ఉంది, వై యాక్సిస్లో ఎలా ఉంది, జెడ్ యాక్సిస్లో ఎలా ఉంది. ఈ ఓరియంటేషన్ కూడా మనకి ఇక్కడ ఎంఎల్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ డిసైడ్ చేసి చెప్తుంది. దాన్ని మనం ఒకటేమో పిఎక్స్ అంటున్నాము, ఒకటేమో పివై అంటున్నాము, ఇంకోటేమో పిజెడ్ అంటున్నాము. అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ఆర్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఎల్, సబ్షెల్ టైప్ ఎంఎల్ వాల్యూస్, నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్. చూడండి ఇక్కడ హియర్ ఎల్ వాల్యూ 0 అయితే సబ్షెల్ ఎస్ అనుకున్నాం, ఎంఎల్ వాల్యూ 0నే, బట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఏనమ్మా? 1. చెప్పాం కదా ఇక్కడ 0ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎన్ని ఆర్బిటల్స్ వచ్చిందమ్మా? 1. జాగ్రత్తగా గమనించాలి ఈ టేబుల్ని. 1 అనే ఎల్ వాల్యూ 1 అయితే ఆ సబ్షెల్ పేరు పి అంటున్నాము. ఇక్కడ ఎంఎల్ వాల్యూ ఏంటమ్మా? -L2 + L. ఇక్కడ బాగా గమనించాలి. ఈ వాల్యూ ఏమో ఎల్ వాల్యూ 1 అనేది ఎక్కడి నుంచి? -1 నుంచి 1 వరకు. మీరు ఒకసారి ఇంటీజర్ టేబుల్ చూసుకుంటే, ఇంటీజర్ లైన్ చూసుకుంటే, ఇంటీజర్ నెంబర్ లైన్ 0 -1 +1, అవునా కదా? -L2 + L అంటే -1 నుంచి +1 వరకు. అంటే ఎన్ని ఉన్నాయమ్మా? -1 0 1, -1 0 1, మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 3. నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ 3. ఆ ఎల్ అనేది 2l + 1లో పెట్టినా కూడా అంతే కదా వచ్చింది మనకి. ఎల్ ప్లస్లో 1 పెడితే 2 × 1 + 1 = 2 + 1 = 2 + 1 = 3 ఆర్బిటల్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే సబ్షెల్ పేరు ఏంటమ్మా? డి. సో 2 కాబట్టి 2 అంటే ఎక్కడ నుంచి? -2 నుంచి స్టార్ట్ అవుతాయమ్మా నెంబర్స్. -2 -1 0 1 2, అంటే -2 నుంచి. ఎల్ వాల్యూ 2 అయితే -2 నుంచి +2 వరకు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఆర్బిటల్స్ వస్తాయి ఎక్కడ? డి అనే సబ్షెల్లో. నెక్స్ట్ ఎఫ్ అనే సబ్షెల్లో 3 కాబట్టి ఎల్ వాల్యూ 3 కాబట్టి -3 నుంచి స్టార్ట్ అవుతాయి +3 వరకు. -3 -2 -1 0 1 2 3, మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఎఫ్ సబ్షెల్ ఎన్ని ఉంటాయమ్మా? ఆర్బిటల్స్ 7 ఉంటాయి అంట. ఇయర్ ఎంఎల్ వాల్యూ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ ఏ సబ్షెల్ విత్ ఏ పర్టిక్యులర్ ఎల్ వాల్యూ. ఎంఎల్ వాల్యూ ఇదేన్ని ఇండికేట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ ఏ సబ్షెల్లో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయో ఇండికేట్ చేసేదే ఎంఎల్. ఓకేనమ్మా? సో ఈ పర్టిక్యులర్ ఎల్ వాల్యూకి ఎలా ఉంటుందనేది ఎంఎల్ వాల్యూ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎస్ అనే ఆర్బిటల్ స్పెరికల్ షేప్లో ఉంటుందమ్మా. ఇదిగోండి ఇలా ఉంటుందమ్మా. ఎస్ అనే ఆర్బిటల్
స్పెరికల్ షేప్లో ఉంటుంది. మరి పి అనే ఆర్బిటల్ ఎలా ఉంటుందంటే డంబుల్ షేప్లో ఉంటుందమ్మా. ఇలా పిఎక్స్ ఆర్బిటల్ అనొచ్చు, లేదు పివైలో ఉంటే పివై ఆర్బిటల్ అని మనం చెప్పొచ్చు, వైలో ఉంటే ఇలా, లేదు పిజెడ్లో ఉంటే పిజెడ్ ఆర్బిటల్ అని మనం చెప్పొచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ డి ఆర్బిటల్స్ ఎలా ఉంటుంది, డంబుల్ షేప్, అంటే టూ డంబుల్స్, అంటే ఇది ఒక డంబుల్ ఇది ఒక డంబుల్ అనుకుంటే మనకి డబుల్ డంబుల్ షేప్లో ఉంటుందంటాం డి ఆర్బిటల్స్. ఈ టేబుల్ని మీరు అర్థం చేసుకుంటే మీకు నెక్స్ట్ వచ్చేటువంటి క్లాస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఏంటి ఇక్కడ ఈ టేబుల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్తో మనం డినోట్ చేసాం, తర్వాత యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఆర్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఎల్ అనేవి సబ్ షెల్స్. ఎన్ అనేదేమో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మెయిన్ షెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎల్ అనేదేమో సబ్ షెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఆర్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ ఎంఎల్ అనేది ఆ సబ్ షెల్స్లో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయో ఎంఎల్ డినోట్ చేస్తుంది. వీటిని మనం ఒక మెయిన్ షెల్లో ఎన్ని సబ్ షెల్లు ఉంటాయి, ఆ సబ్ షెల్లో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయో ఇక్కడ మనం ఈ టేబుల్లో మనం రిప్రజెంట్ చేద్దాం. చూడండి ఇక్కడ ద ఫాలోయింగ్ టేబుల్ రిప్రజెంట్స్ ద షెల్స్, సబ్ షెల్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ ద సబ్ షెల్స్. సో చూద్దాం. ఎన్ అనే మెయిన్ షెల్లో ఎల్ వాల్యూ ఎంతమ్మా, ఎన్ మైనస్ 1, అంటే 1 మైనస్ 1 0. 0 అనే సబ్ షెల్కి ఏంటి పేరు, ఎస్. ఓకేనా. అందులో ఎంఎల్ వాల్యూస్ 0నే, ఎందుకని 0కి -0 + 0 ఉండవు కదా, ఇంటిజర్ వాల్యూస్లో 0 అంటే 0నే, అంటే 0 అంటే ఇక్కడ ఒకటే ఉంది. ఆ 0కి ఏంటమ్మా మనం ఇక్కడ నేమ్ నోటేషన్ ఏంటి, సబ్షెల్ నోటేషను 1s, ఏంటిదమ్మా 1s. మరి నెంబర్ ఆఫ్ ఆర్బిటల్ ఇన్ సబ్షెల్, ఆ సబ్షెల్ ఎన్ని ఉన్నాయి, 0 అని అంటే ఒక్క ఆర్బిటల్ ఉంది, అది 1s ఆర్బిటల్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎన్ వాల్యూ 2 అయితే, ఎన్ వాల్యూ 2 అయితే ఎన్ మైనస్ 1 ఎంతమ్మా, 2 మైనస్ 1, 2 మైనస్ 1 దట్ ఈస్ 1. 1 అనేది మన హోల్ నెంబర్స్ దగ్గర నుంచి కమ్మా మనం తీసుకునేది ఇక్కడ 0 1 0 1 రెండు వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా, రెండు వాల్యూస్ ఉన్నాయి. సో 0లోకి వచ్చేప్పటికి 0 అంటే 0నే కదా, సో 0 అంటే 0నే కదా, ఎంఎల్ వాల్యూ కూడా 0నే, ఇంటిజర్ వాల్యూస్ కూడా. సో 0 వచ్చేప్పటికి ఇక్కడ ఇది మెయిన్ షెల్ యొక్క 2, ఫస్ట్ ఈ 2 దేని రిప్రజెంట్ చేస్తుంది, 2 అనే మెయిన్ షెల్లో. ఓకేనమ్మా. ఈ 2sలో ఈ 2s సబ్షెల్లో ఒకే ఆర్బిటల్ ఉంది, 1 ఆర్బిటల్. 2p అనే సబ్షెల్లో 3 ఆర్బిటల్స్ ఉన్నాయి, ఏంటవి -1 0 +1, ఇది 3 ఆర్బిటల్స్. నెక్స్ట్ 3లో ఎల్ వాల్యూస్ ఏముంటాయమ్మా, 3 - 1 2 ఉంటాయి, అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, హోల్ నెంబర్ 0 1 2. ఓకేనా. 3 సబ్షెల్ ఉన్నాయమ్మా ఇక్కడ, 3 సబ్షెల్ ఏంటి, 0నేమో 3s అంటాము, 1 ఏమో 3p. ఎందుకని 3s 3p ఎందుకమ్మా, 3 అనే మెయిన్ సబ్షెల్ నోటేషన్, మెయిన్ షెల్కి 3 అనేది ఎందుకు, థర్డ్ మెయిన్ షెల్లో ఉంది ఇది, థర్డ్ మెయిన్ షెల్లో ఎస్ అనే ఆర్బిటల్ ఉంది, థర్డ్ మెయిన్ షెల్లో పి అనే సబ్షెల్ ఉంది, 3s అనే సబ్షెల్, 3p అనే సబ్షెల్, 3d అనే సబ్షెల్, 3 సబ్షెల్స్ ఉన్నాయి థర్డ్ మెయిన్ షెల్. మరి 3s అనే సబ్షెల్లో ఒక ఆర్బిటల్ ఉందమ్మా, 3p అనే సబ్షెల్లో 3 ఆర్బిటల్స్ ఉన్నాయి, 3d అనే సబ్షెల్లో 5 ఆర్బిటల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మరి n ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ మెయిన్ షెల్లో 4 - 1 అంటే 3 అంటే 0 నుంచి స్టార్ట్ అయితే 0 1 2 3, మొత్తం 4 ఉన్నాయమ్మా. ఈ 4ని మనం రిప్రజెంట్ చేసుకుంటే 4s 4p 4d అండ్ 4f. ఇందాక చెప్పాను ఎస్ అనే దాంట్లో ఒక ఆర్బిటల్ ఉంటుంది, p అనే సబ్షెల్లో 3 ఆర్బిటల్స్ ఉన్నాయి, 4d ఫోర్త్ మెయిన్ షెల్లో, d అనే సబ్షెల్లో 5 ఆర్బిటల్స్ ఉన్నాయమ్మా, ఫోర్త్ అనే మెయిన్ షెల్లో f అనే సబ్షెల్లో 7 ఆర్బిటల్స్ ఉన్నాయి. సో ఇలా ఈ టేబుల్ అంతటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. లిసన్ కేర్ఫుల్లీ. ద మ్యాక్సిమం ఎలక్ట్రాన్ కెపాసిటీ ఆఫ్ ఎ సింగిల్ అటామిక్ ఆర్బిటల్ ఈ స్ట్రిక్ట్లీ 2. ఒక ఆర్బిటల్లో మనం మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ని పెట్టొచ్చమ్మా అంటే 2 ఎలక్ట్రాన్స్ని మాత్రమే మనం ప్లేస్ చేయగలము, మనం ఉంచగలము. ఓకేనమ్మా. నెక్స్ట్ చెప్పాను కదా సబ్షెల్లు, ఆర్బిటల్స్ ఏంటి 2l + 1 అనొచ్చు ఆర్
ఆర్ మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్. ఎల్ జీరో అయితే నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ 1. పి అనే సబ్షెల్ ఎన్ని ఉంటాయమ్మా? 3 ఆర్బిటల్స్ ఉంటాయి. ఏం లేదు, ఈ జీరోని ఇక్కడ ప్లేస్ చేయడమే చక్కగా. జీరోని ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమవుతుంది చక్కగా? 2 zeros చెప్పాం కదా, 2 0 0 0 + 1 1. పి అనే సబ్షెల్లో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయి? 2l + 1 అయింది. 2l + 1 2l + 1 l ప్లస్లో అంతా 1. 2 1s are 2 2 + 1 3. ఓకే, ఎల్ ప్లస్లో 1 పెట్టడమే. ఇక్కడ కూడా ఉంది 2l + 1లో ఎల్ ప్లస్లో అంతా డి అనేది సబ్షెల్ 2 2 2s are 4 4 + 1 = 5. ఇక్కడ l = 3. సో l = 3 అంటే 2l + 1 2 3s are 6 6 + 1 7 ఆర్బిటల్స్ ఉన్నట్టు. ఓకేనా? ఒక్కొక్క ఆర్బిటల్లో మ్యాక్సిమం మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ని ప్లేస్ చేయొచ్చు? 2. ఆ 2 వచ్చేప్పటికి ఏంటమ్మా చూడండి, ఒక ఆర్బిటల్ 1 2s are 2 ఎలక్ట్రాన్స్. 3 ఆర్బిటల్స్ ఉంటే 3 2s are 6 ఎలక్ట్రాన్స్ని మనం ప్లేస్ చేయగలం. 5 ఆర్బిటల్స్ ఉంటే 5 2s are 10 ఎలక్ట్రాన్స్ని మనం ప్లేస్ చేయగలం. నెక్స్ట్ 7 ఆర్బిటల్స్ 7 2s are 14. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత మనం అక్కడ ఎలక్ట్రాన్స్ మనం ఆర్బిటల్స్లో ఉంచవచ్చు అంటే 14 ఎలక్ట్రాన్స్. స్పిన్ క్వాంటమ్ నెంబర్, దిస్ ఈజ్ 4th క్వాంటమ్ నెంబర్. ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుందో చూద్దామమ్మా. దీన్ని ఎంఎస్తో డినోట్ చేస్తారు. టు అకౌంట్ ఫర్ ఎ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్ అడిషనల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్ ఇది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ద మ్యాక్సిమం ప్రాబబిలిటీలో ఆ న్యూక్లియస్ చుట్టూ ఇది ఏ పొజిషన్లో రివాల్వ్ అవుతుంది అనే దానికి ఎడిషనల్గా ఈ క్వాంటమ్ నెంబర్ని కూడా మన వాళ్ళు ఇక్కడ సైంటిస్టులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందమ్మా. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. దిస్ రిప్రజెంట్స్ 2 పాసిబుల్ ఓరియంటేషన్స్ ఆఫ్ ది స్పిన్ ఆఫ్ యాన్ ఎలక్ట్రాన్. ఇక్కడ 2 పాసిబుల్ ఓరియంటేషన్స్ అంటే అవి ఎలా రివాల్వ్ అవుతున్నాయి, ఎలా ఉంటున్నాయి ఆ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ మనకి స్పిన్ క్వాంటమ్ నెంబర్ తెలియజేస్తుంది. ఆ 2 పాసిబుల్ ఓరియంటేషన్స్ ఏంటంటే, వన్ ఈజ్ క్లాక్ వైజ్ అండ్ ద అదర్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ స్పిన్. క్లాక్ వైజ్ ఈ రివాల్వ్ అవుతూ ఉంటున్నాయా ఎలక్ట్రాన్స్, లేదు యాంటీ క్లాక్ వైజ్లో రివాల్వ్ అవుతున్నాయా అనేది ఇక్కడ మనకి స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది మనకు తెలియజేస్తుంది. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై +1/2 అండ్ -1/2. క్లాక్ వైజ్ అయితేనేమో +1/2 సింబల్ ఇస్తామమ్మా, అదే యాంటీ క్లాక్ వైజ్ అయితే -1/2తో రిప్రజెంట్ చేస్తాం. ఇఫ్ బోత్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ దెన్ ద స్పిన్స్ ఆర్ ప్యారలల్, అదర్వైజ్ ద స్పిన్స్ ఆర్ యాంటీ ప్యారలల్. 2 +1/2 బోత్ అంటే ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ 2 క్లాక్ వైజ్ డైరెక్షన్స్లోనే మన కనుక ఎలక్ట్రాన్స్ 2 కూడా రివాల్వ్ అవుతుంటే అది ప్యారలల్, స్పిన్స్ ఆర్ ప్యారలల్ అంటామమ్మా, అదర్వైజ్ స్పిన్స్ ఆర్ యాంటీ ప్యారలల్. The importance of spin quantum number is seen when electrons occupy specific orbitals in multi-electron atoms. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఆ యొక్క పర్టిక్యులర్ స్పెసిఫిక్ ఆర్బిటల్లో ఎక్కడ ఆక్యుపై చేసుకుని ఉంటుంది, అది ఎక్స్ యాక్సిస్లోనా, వై యాక్సిస్లోనా, జెడ్ యాక్సిస్లోనా, అది ఎక్కడ ఉంటుంది, ఆ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ యొక్క స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది యూజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ వీడియో దేని మీద ఉంటుందంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద ఉంటుందమ్మా. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఈ ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, ఎలిమెంట్స్ అని హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, ఇలా మనకి ఆల్మోస్ట్ 118 to 120 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా మనకి ఆల్మోస్ట్. అయితే ఆ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, ఎలా డివైడ్ అవుతుంది, మొయిలార్ చార్ట్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టాలెంట్ బిగినర్స్ యూట్యూబ్ ఛానల్.